నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. చిత్తూరు దళిత యువతిపై అత్యాచారం విషయం వెలుగులోకి తెచ్చింది మేమే. దళిత యువతిపై అత్యాచారం విషయం వెలుగులోకి తెచ్చింది మేమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. కిషోర్, హేమంత్లు టీడీపీలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో అతని చేష్టలు నచ్చక మా పార్టీ నుంచి బయటకు పంపించేశాం. టీడీపీ పార్టీలో చేరాడని మీరే స్వయంగా ప్రకటించుకున్నారు. అభివృద్ధి అంటే బావున్న చెరువులు తోడేయటమా? ఇదేనా అభివృద్ధి? మీ బెదిరింపులకు ఎవరు భయపడేది లేదు, మీ కేసులకు భయపడేది లేదు. ఎమ్మెల్యే గురజాలకు హెచ్చరిక, బొమ్మ బొరుసు అంటూ తప్పుడు మాటలు మానుకోవాలి. అభివృద్ధి చేస్తామంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చిత్తూరులో ఫారెస్ట్ రోడ్ అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరుగుతుందా, అవినీతి జరుగుతుందా అనేది చిత్తూరులో అందరికీ తెలుసు. చిత్తూరులో అభివృద్ధిని అందరూ స్వాగతిస్తాం. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం. అత్యాచారం చేసిన వాళ్ళు ముమ్మాటికి టీడీపీ వారే. చిత్తూరు నియోజకవర్గంలో జరిగినటువంటి మైనర్ బాలిక అత్యాచారంచే కిషోర్ అనే నిందితుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మాట వాస్తవమే. అతని ప్రవర్తన నచ్చకే పార్టీ నుండి దూరం పెట్టాం. 27 ఆగస్టు టీడీపీ పార్టీ కండువా కప్పి భుజం తట్టింది నువ్వు కాదా గురజాల? ఈ రోజు ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం వల్లే పోలీస్ శాఖ దిగివచ్చి కేసు నమోదు చేయడం జరిగింది అని మీడియా ముఖంగా తెలిపారు. నిన్నటి రోజు ఏదైతే చిత్తూరు నగరంలో, చిత్తూరు పట్టణంలో మైనర్ బాలికపైన జరిగినటువంటి అత్యాచారాన్ని కప్పిపుచ్చి ఏమీ ఎరగనట్టున్నటువంటి ఇవాళ దాకా దళిత మైనర్ మహిళ అయినటువంటి ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి ఏమీ ఎరగనట్టు అన్ని సంఘటనలను వెంటనే జరిగినా కానీ ఏమీ జరగనట్టు కప్పిపుచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటన ఇలా జరిగింది, మైనర్ బాలికకి అన్యాయం జరిగింది, అత్యాచారం చేశారు, ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వారి కృషిని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఆ మహేష్, హేమంత్, కిషోర్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారి కార్యాచరణ, వారి కార్యకలాపాలు నచ్చి వారిని తెలుగుదేశం పార్టీలోకి సగర్వంగా తీసుకుంటున్నామని ఆగస్టు నెలలో 29వ తారీఖున అనుకుంటానండి, 29వ తారీఖున సగర్వంగా ఆ ముగ్గురి అత్యాచారం చేసినటువంటి ఆ ముగ్గురిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నాము. ఈ కారణం చేత అని చెప్పి లోకేష్ గారు, నవీన్ గారు, 1వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మహిళా నాయకురాలు గీతా యాదవ్ గారు, మేయర్ గారు అందరూ దగ్గరుండి ఆ ముగ్గురిని పార్టీలో, ఇద్దరినో పార్టీలోకి ఎమ్మెల్యే గారి ద్వారా చేర్చారు. తెలుగుదేశం పార్టీలో అఫీషియల్గా చేర్చారు. ఇవాళ ఈ సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మీ ఫేస్బుక్ ఐడీల్లో, తెలుగుదేశం పార్టీ ఐడీల్లో అన్నింటిలో మీరు వారిని పార్టీలో చేర్చుకున్నటువంటి ఆ పోస్టుని మీరు డిలీట్ చేయొచ్చు. కానీ చిత్తూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న అఘాయిత్యాలని మాత్రం మీరు ఏమాత్రం ప్రజల ముందు కనిపించకుండా చేయలేరు. వీటన్నిటికీ ఈ సంఘటనకి మిగతా పార్టీ కార్యకర్తలకి ఎందుకు చెప్తున్నారంటారేమో. ఒక వారం 10 రోజుల క్రితము ఇతను అఖిల్ రాజేష్ రెడ్డి డిప్యూటీ మేయర్ గారి దగ్గర ఉంటారు. ఎవరితో వైరం లేదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. డిప్యూటీ మేయర్ గారి దగ్గర ఈ సదరు అఖిల్ అనేవారు ఎప్పుడు వారితో పాటు ఉంటారు, వారి శిష్యులు. వీరికి మున్సిపాలిటీలో ఏదో ఉద్యోగం కూడా పెట్టించినట్టున్నారు, వారు అక్కడ పనిచేస్తుంటారు. ఇటీవల జరిగిన ఒక సంఘటనలో ఇదే విధంగా పీవీకేఎన్ కాలేజ్ దగ్గర ఒక పార్క్లో ప్రేమ జంట అనుకోవచ్చు, ప్రేమికులు అనుకోవచ్చు, అఫ్కోర్స్ అటువంటివన్నీ జరగకుండా చూడాల్సిన టాప్ నాచ్ సెక్యూరిటీని మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అని చాలా గొప్పగా అఫ్కోర్స్ ప్రీవియస్ ఎస్పీ గారు చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు ఎస్పీ గారు దాన్ని ఫాలో చేస్తుంటారు. మన చిత్తూరు పట్టణంలో డ్రోన్లు ఉపయోగించి ఏ పట్టణంలో ఏ మారుమూల ఏ ఇబ్బంది జరిగినా, గంజాయి కానీ ఇంకోటి కానీ ఏ దొంగతనమైనా ఏదైనా మేము చేసేస్తాము, ఏదైనా పట్టేసుకుంటాము, అటువంటి అత్యున్నతమైన సెక్యూరిటీలో మనం పనిచేస్తున్నాము అని ప్రెస్ మీట్లో ప్రతిసారి చెప్తున్న పోలీస్ శాఖ వారు కూడా మేము ఇవాళ ప్రశ్నించదలిచాం. ఈ సదరు అఖిల్ అనే అతను యూనిఫామ్ డ్రెస్, దాన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని ఒకసారి, పోలీస్ ఆఫీసర్ అని ఒకసారి చెప్తూ
ఇటువంటి ఒంటరిగా దొరికిన మహిళల్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగల్ని, వాళ్ళ మాన ప్రాణాలని దోచుకుంటున్నటువంటి ఈ అఖిల నేతల్ని ఈ సంఘటన జరిగినా కానీ వారిని తీసుకొని వచ్చి స్టేషన్లో గౌరవంగా మీరు కూర్చోబెట్టారు. ఆ కేసు ఏది మీరు నమోదు చేయలేదు. మేము ప్రశ్నించేంత వరకు, మేము దాని మీద మాట్లాడేంత వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేంత వరకు ప్రశ్నించారు. మీరు పైగా పోలీస్ శాఖ వారు ఏదైతే అత్యాచారం కేసులో మేము కూర్చోబెట్టామో, కేసు పెట్టామో, 3 నిందితులు ఎవరు లేరు, పారిపోయినారు, మేము పట్టుకునే క్రమంలో ఉన్నాము అని పెట్టారు, బాగుంది. కానీ ఈ అఖిల్ సంఘటన జరిగినప్పుడు మా వాళ్ళని, అంటే అఖిల్ నిన్నటి వరకు పక్కనున్న డిప్యూటీ మేయర్ గారిని వదిలేస్తున్నారు. గతంలో మాటామంతికి చుట్టూ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఒక రోజంతా మీరు స్టేషన్లో కూర్చోబెట్టుకున్నారు. న్యాయమా? ఈ సంఘటనకి మురళీరెడ్డి గారికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? విజయానంద రెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలన్నది మీ ఉద్దేశమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలన్నది మీ ఉద్దేశమా? అత్యాచారం కేసులో మేము ఉదయం నుంచి ఇట్లా జరిగింది అని మేము పలు రీతిల్లో, పలు సందర్భాల్లో, సోషల్ మాధ్యమాల్లో అన్నిట్లో మేము చెప్తున్నాం ఈ విధంగా జరిగింది అని. మేము చెప్పిన తర్వాత మీరు ఇవాళ హడావుడిగా మా ప్రెస్ మీట్ అనే పాటికి మీరు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి అమ్మాయిని తీసుకెళ్లి కన్ఫెషన్ చేసి మీరు నిన్నటి నుంచి ఏం చేస్తున్నారు? సంఘటన జరిగిన టైం నుంచి ఇవాళ సాయంత్రం వరకు పోలీస్ శాఖ ఏం చేస్తోంది? ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు మేము దాని మీద చెప్పిన తర్వాత మీరు చాలా చక్కగా చెప్తున్నారు. మీరు అసత్యాలు ఇది చేయొద్దండి, సోషల్ మాధ్యమాల్లో పెట్టొద్దండి. వై అండి? ఎందుకండి? జరిగింది చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాము. ఈ సంఘటన జరిగింది, మీరు చర్యలు తీసుకోలేదని చెప్పాము. ఎవరిని కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాం కదా, ఇట్లా జరిగింది అని చెప్తున్న క్రమాన్ని మీరు భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా చేయొద్దండి. మేము ప్రజల రక్షణార్థమే మేము ఉన్నాము. ప్రజలకు ఒక కష్టం వస్తే మేము మాట్లాడతాము. మమ్మల్ని మాట్లాడొద్దనే స్వేచ్ఛ మీకు లేదు. రాజ్యాంగం కల్పించిన ఒక రైట్ అండి మనిషికి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. అది మీరు ఏ విధంగానూ అడ్డుకోలేరు. ఈ అత్యాచార ఘటనలో వాళ్ళు కూడా ఫారెస్ట్ యూనిఫామ్ అని, పోలీస్ యూనిఫామ్ అని వాళ్ళు తిరుగుతున్నారు. యూనిఫామ్ అంటే లెక్కలేదా? ఎవరంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకోవచ్చా? పోలీసు స్టిక్కర్ వేసేసుకొని తిరుగుతున్నారు అని మీరు ఒక క్యాంపెయిన్ రన్ చేసినారు. ఎవరు అట్లా వేసుకోకూడదు, ప్రెస్ వాళ్ళు ప్రెస్ అనే వేసుకోవాలి, అందరూ ప్రెస్ వేసుకోకూడదు, అందరూ పోలీస్ అని వేసుకోకూడదు. ఒక పోలీసు స్టిక్కర్ వేసుకునే దానికి మీరు క్యాంపెయిన్ రన్ చేసినారు కదా. అట్లాంటిది మీ యూనిఫామ్ వేసుకొని ఈ విధంగా దొంగ పనులు చేసి మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు? ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇవాళ మీ ఐడీల్లో డిలీట్ చేసేసి మీరు ఏదో ప్రజలకి మేము చాలా క్లీన్గా మేము అన్నీ చూసేస్తున్నామంటే కుదరదు. పైపెచ్చు మహిళలకి ఏం జరిగినా నేను తాట తీస్తా, ఎవరిని ఒప్పుకోను, ఈ విధంగా చేస్తే నేను ఒప్పుకోను అని మహిళలనే అడ్డం పెట్టుకొని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగింది కదా, వారి పార్టీ తరఫు నుంచి ఏమైనా యాక్షన్ ఉందా అండి? మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ వారిని తర్వాత సంగతి అండి, పోలీస్ శాఖ వారినే అడుగుతున్నాను. మేము అత్యున్నతమైన సాంకేతిక సాంకేతిక ఇది వాడుతున్నామని చెప్తున్నారు కదా. మరి ఇటువంటి ఇంటీరియర్ ఏరియాస్, ఇట్లాంటి పార్కులు, ఇట్లాంటి దగ్గర పిల్లలు, మైనర్ పిల్లలు, ఆడపిల్లలు ఇట్లాంటివి వెళ్ళే వాటిలో మనం ఏ విధంగా వాటిని అరికట్టాలనే దానికి మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ లేదా? ఎన్ని పార్కులు ఉన్నాయి? పట్టుమని పెడితే ఒక 4-5 పార్కులు ఉంటాయా? ఏమండి, ఒక పోలీస్ గారిని మనం అక్కడ డిప్లాయ్ చేయలేమా? ఒకరిని పెట్టలేమా? కొంచెం వాళ్ళకి భయం ఏర్పడేంత వరకు. అదే మనం మాట్లాడితే ప్రతిపక్షం మీద ఉన్న వాళ్ళ మీద కేసులు, ఇటువంటివన్నీ మానుకొని మీరు మహిళలకి రక్షణ కల్పిస్తారా లేదా? మహిళా రక్షణ దిశగా అడుగులు పెట్టుకొని గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఇకనైనా కానీ మహిళల మాన ప్రాణ రక్షణ కొరకు ముందుకొచ్చి, ముఖ్యంగా దళితులు, మేము ఎస్సీ ఎస్టీలు అంటే ఏమైనా అనేయచ్చు, ఏమైనా చేసేయచ్చు, ఏం చేసేసినా బయటికి రారు, ఏమైనా చేసేయచ్చు అని మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దండి. వారిని గౌరవించడం నేర్చుకోండి. ఆ అమ్మాయి వాళ్ళని కేసు పెట్టనీయకుండా నిన్నటి నుంచి ఇవాళ వరకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళని రానియకుండా, కేసు పెట్టకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి
ప్రతిపక్ష పార్టీగా మేము ఇవాళ దాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు మేము కేసు వేసేసినాము, ముగ్గురు పారిపోయినారు. ఎందుకు ఆ నగరవనం వాళ్ళే ముగ్గురిని కొట్టినారు కదా, పట్టించినారు కదా, మళ్ళీ మీరు ఎట్లా వదిలేసినారు? ఇప్పుడు పారిపోయినారంటే ఎట్లా? వాళ్ళని ఊరు వాళ్ళే పట్టించినారు, మళ్ళీ మీరు పారిపోయినారు ఇప్పుడు అని మీ ప్రెస్ స్టేట్మెంట్ లో ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ పోలీస్ శాఖ వారు కూడా సరి చూసుకొని పార్టీలకు అతీతంగా పనిచేయండి, ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించద్దండి. ఇవాళ ఈ పార్టీ, రేపు ఇంకో పార్టీ. కాబట్టి ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా మసులుకొని దళిత మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రీవియస్గా కిషోర్, హేమంత్ మరియు మహేష్ అనే యువకులు ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ నచ్చకుండా పార్టీ నుంచి వాళ్ళని దూరం పెట్టిన వాళ్ళని టీడీపీలో చేర్చుకునేసి, వాళ్ళు టీడీపీలో చేరలేదంటున్నారు. ఎమ్మెల్యే గారే వాళ్ళకి కండువాళ్ళు వేసిన ఫొటోస్ కూడా మీరందరూ కూడా క్లుప్తంగా కూడా చూడొచ్చు. వీళ్ళ యొక్క యాక్టివిటీస్ నచ్చకుండానే వైసీపీ నుంచి వీళ్ళు దూరం పెట్టిన కారణంగా వీళ్ళు పోయి టీడీపీలో చేరి ఇప్పుడుండే గవర్నమెంట్లో ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక చెడ్డ ఉద్దేశంతోనే పిల్లలంతా కూడా ఆడపై చేరి అక్కడ నిన్న పార్క్ దగ్గర కూడా ఇట్లాంటి సంఘటన కూడా జరిగింది. దీన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీము చాలా చక్కగా నిన్నటి నుంచి దీన్ని సోషల్ మీడియాలో అన్నీ కూడా ఇది మారి జరుగుతూ ఉంటే ఎవరు కానీ పట్టించుకోవడం లేదు అనేసి గట్టిగా ప్రశ్నించిన దానివల్ల ఈరోజు ఎస్పీ గారు నోటీస్కి పోయేసి ఇమీడియట్గా వీళ్ళ మీదంతా కూడా కేసు రిజిస్టర్ కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించేంత వరకు కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏమనేది కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రశ్నించిన దానివల్లే ఈరోజు వీళ్ళకి శిక్ష పడుతూ ఉంది. ప్రశ్నించకపోతే వీళ్ళు ఎవరు కూడా శిక్షించే పరిస్థితిలో కూడా ఈరోజు లేదు. ఏం రా అంటే అండర్ గవర్నమెంట్లో మేము ఉన్నాము, పార్టీ మాది టీడీపీ పార్టీ, మేము ఏం చేసినా కూడా మా చెల్లిపోతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా వైసీపీలో ఉండే వాళ్ళు కూడా ఎవరైతే ఆ రోజు పార్టీలో పదవులు అనుభవించేసి టీడీపీలో చేరినారంటే వాళ్ళకి అందరూ కూడా ఇట్లాంటి చెడ్డ బుద్ధి ఉంటేనే వాళ్ళు ఇట్లాంటి దీనికి వెళ్తారనేసి కూడా సభాముఖంగా ఒక దళిత మహిళ అయినటువంటి మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం మీద నిన్న సాయంకాలమే ఈ చర్య జరిగితే ఇవాళ మధ్యాహ్నం కేసులు పెట్టడం జరిగింది. ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తే ఫలానా కిషోరు అతని స్నేహితులు ఇద్దరు కూడా ముగ్గురు కలిసి మేము ఫారెస్ట్ ఆఫీసరం అని వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని హింసకు గురి చేస్తే ఈరోజు కేసులు కట్టడం జరిగింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఇది ఏఐ వీడియో కాదు, హైరోడ్లో ఉన్న ఒక మాల్ దగ్గర అదేవిధంగా రీకాలింగ్ చంద్రబాబు ప్రోగ్రాంలో దగ్గర నా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఫోటోలు ఇవి అని చెప్పడం జరిగింది. వాస్తవంగా అది ఒరిజినల్ ఫోటోలు. మీలాగా అబద్ధాలు మాట్లాడే సంస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేవాడు. అతని చేష్టలు నచ్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అతన్ని నిర్వీర్యం చేసి పక్కకు దోసేస్తే మీరు మీ పార్టీలో వాళ్ళని స్వాగతించి రెడ్ కార్పెట్ వేసి వాళ్లకు స్వయాన మీ హస్తాలతో మీ పార్టీ కండువాలేసి పేపర్లో కూడా మీరు ప్రచురించడం జరిగింది. వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఆ వార్డుని డెవలప్మెంట్కు దాన్ని ఇవన్నీ ఆకర్షితులై మాకు వచ్చి చేద్దారని మీరే స్వయాన మీరు మా పార్టీ నుంచి వచ్చిన మేయర్ గారు ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ సమక్షంలో మీరే పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మీ పార్టీలో చేర్చుకున్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నిందితులకు ఏం సంబంధం ఉంటుందని నేను మీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే వెంటనే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఈ అభివృద్ధి వారం లేకుండా ఏదో ఒక విధమైన నిద్ర మోపుతూ ఉన్నారు, నిత్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారని ఒక అవాండాలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే బాగుండే చెరువులు లోడేయడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది విధ్వంసం సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టడం,
ఇదే నా అభివృద్ధి అంటే? ఇంకొక మాట అన్నారు, నన్ను ఒక పక్కనే చూశారు, బొమ్మ ఉంది, బొరుసు ఉంది. ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రాయర్లు వేసుకునేటప్పటి నుంచి బొమ్మ బొరుసులు అన్ని చూసేశారు. బెంగళూరు సిటీయే చూసారు నువ్వు. ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు. కాకపోతే పాలకపక్షంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చునేమో, నీ కేసులకు భయపడే తొత్తులు ఎవరూ లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాను. నీకేమన్నా ఉంటుందేమో భయం అనేది ఒంట్లో లేదు, కేసులకు భయపడే ప్రసక్తి లేదని కూడా నేను పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు మానే, బొమ్మ బొరుసులు, అచ్చా బొమ్మలు ఇవన్నీ చిన్నపిల్లలప్పుడే మేము కూడా చూసాం. ఈ మాటలకు ఎవరు దడిచేవాడు లేదు. నేను అభివృద్ధి చేస్తాను అంటే అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు, సంస్కారం హీనులు ఎవరు కూడా ఇక్కడ లేరు. అభివృద్ధి ఏది చేస్తానన్నా రెడ్ కార్పొరేట్ వేసి ఇన్వైట్ చేస్తాం. నువ్వేదో కట్టమంచి రోడ్డు వేస్తానంటే ఆ రోడ్డుకు ఆటంకులు సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళని చెప్పి ఫారెస్ట్ రోడ్ ఏ గవర్నమెంట్లో అయిందండి? ఫారెస్ట్ రోడ్ పర్మిషన్స్ జేఎంసీ గారు ఆ రోజు ఏ గవర్నమెంట్ లో టెండర్ వేశారో అప్రూవల్స్ దేంట్లో అయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడే ఫారెస్ట్ రోడ్డు టెండర్లు అయింది. జేఎంసీ కన్స్ట్రక్షన్ ఆ రోజు టెండర్ లో పాల్గొని టెండర్ దక్కించుకొని ఇప్పుడేసింది రోడ్లు. అదేదో మీరేసినట్టు మీ క్రెడిట్లో చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్ని బాగా తెలుసు. ఏదేది ఏ విధంగా విధ్వంసాలు ఎట్లా జరుగుతోంది, తప్పుడు కేసులు ఏ విధంగా జరుగుతోంది, దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతోంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందా, అవినీతి జరుగుతూ ఉందా, ఏ విధంగా మభ్య పెడతా ఉన్నారనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి మనం క్రెడిట్ ఇచ్చుకొని మనం సత్యహరిచంద్రుడు పక్కనే మనం ఉన్నామని తక్కిన వాళ్ళందరూ పైకి పొందనే విధంగా తోయాలంటే ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేదని కూడా మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నువ్వు ఏది అభివృద్ధి చేసినా దాన్ని మేము కూడా సహకరిస్తాం, అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు కూడా సహించరు. కాబట్టి ఇటువంటివి మహిళల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాల మీద నిన్న జరిగితే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగమేఘాల మీద స్పందించి రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్ళింది. కాబట్టి ఈరోజు ప్రతిదీ కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో లాస్ట్ వీక్ చూస్తే ఇదే విధంగా రాబడి అక్కడెక్కడో ప్రేమ జంట ఉంటే వాళ్ళని కూడా కొట్టి అక్కడ నగలు తీసుకెళ్ళిపోయి ఇదే విధంగా చేశారు. వీళ్ళందరూ ఎవరండి? తెలుగుదేశం కార్యకర్తలు కాదని చెప్పనండి, గుండెల మీద చేసుకుని సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం. మరి మున్సిపాలిటీలో ఏ విధంగా ఉద్యోగంలో ఉన్నాడు, వాడు ఎందుకు సస్పెండ్ చేశారు, రిమూవ్ చేశారు అతన్ని రిమూవ్ చేయమని దాని మీద కూడా పోరాడింది కూడా మేమే. అతని మీద కేసులు కట్టాలని దాని మీద కూడా మా సోషల్ మీడియానే పోరాడింది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏదైతే తప్పులు జరుగుతూ ఉందో తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్షంలో మా బాధ్యత. కాబట్టి ప్రజల పక్షాన మేము నిత్యం పోరాడడానికే ఇక్కడ ఉన్నాం. కాబట్టి నువ్వు అభివృద్ధి చేస్తానంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు, అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తామని కూడా మరొకసారి గురజాల జగన్మోహన్ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీలో లేదన్నారు. ఈ 3 రోజుల్లోనే వాళ్ళ వెబ్సైట్ లో ఉండేవన్నీ కూడా అక్కడ ఉన్న ఫోటోలు అన్ని కూడా డిలీట్ పార్టీలో చేర్చుకునింది. అతను వీళ్ళ సమక్షంలో మాట్లాడిన మాటలు కూడా మీరు ఒక్కసారి వినండి. మీతో ఇది స్పీకర్ కదా, చూడు జయరాజా వాటిని డెవలప్ చేసుకుంటాం. మా తరఫున ఇప్పుడే ఎమ్మెల్యే గారు గుంజాల జగన్మోహన్ வாழ்த்து தெரிவித்துக் இன்றைக்கு இப்போது பார்த்தையும் நாங்கள் சப்போர்ட் பண்ணுவோம். யார் சேர்ந்தாலும் எங்கள் தாய்